హైదరాబాద్ శివార్లోని మొయినాబాద్ ఫామ్ హౌస్ లో డ్రగ్స్ పార్టీలో టీడీపీ ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ పట్టుబడ్డారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు కేంద్ర బిందువుగా వార్తల్లోకి ఎక్కిన తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో పుట్ట మహేష్ కుమార్ యాదవ్ తో పాటు రాజస్థాన్ మాజీ ఎమ్మెల్యే నితీష్ శర్మతో పాటు మరికొందరు పట్టుబడ్డారు. అజీజ్ నగర్ లో ఉన్న రోహిత్ రెడ్డి అతిథి గృహంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఫామ్ హౌస్ లో భారీగా డ్రగ్స్ పార్టీ జరుగుతున్నట్లు అందిన సమాచారంతో ఈగల్ టీం, ఎస్ఓటీ పోలీసులు సోదాలు నిర్వహించారు. ఫామ్ హౌస్ లో పట్టుబడిన వారందరినీ ఎర్రగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వారికి యూరిన్, బ్లడ్ టెస్టులు చేశారు. ఏలూరు టీడీపీ ఎంపీ పుట్ట మహేష్ కు డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్లు ఈగల్ ఎస్పీ గిరిధర్ తెలిపారు. డ్రగ్స్ టెస్టులో మొత్తం 6గురికి పాజిటివ్ రాగా వీరిలో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి సహా ఆయన సోదరుడు కూడా ఉన్నారు. ఎంపీ అయినా ఎమ్మెల్యే అయినా చర్యలు తప్పవన్నారు. సిమ్లా నుంచి కొకైన్ తెచ్చినట్లు గుర్తించామని చెప్పారు. ఏలూరు టీడీపీ ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ తో పాటు రోహిత్ రెడ్డి, అతడి సోదరుడు రితేష్ రెడ్డి, జైపూర్ మాజీ ఎమ్మెల్యే నితీష్ శర్మతో పాటు మరో 8 మంది వీఐపీలున్నట్లు తెలుస్తోంది. వీరందరినీ అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు పోలీసులు. జైపూర్ మాజీ ఎమ్మెల్యే నితీష్ శర్మను టీడీపీ ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ పార్టీకి తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మొయినాబాద్ పోలీస్ స్టేషన్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి దిలీప్ అందిస్తారు. దిలీప్, చెప్పండి. సో చట్టసభల్లో ఉండాల్సినటువంటి ఎంపీస్ డ్రగ్ పార్టీకి వెళ్ళడం జరుగుతుంది. సో పార్లమెంటు సెషన్ నడుస్తున్నటువంటి సమయంలో ఏలూరు టీడీపీ ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ డ్రగ్ పార్టీలో దొరకడము, తనకు డ్రగ్ పార్టీ టెస్ట్లో ఏదైతే ఈ బ్లడ్ శాంపుల్ తీసుకొని టెస్ట్ చేయగా తనకు పాజిటివ్గా వచ్చినట్టుగా కూడా ఈగల్ టీం ఎస్పీ చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. నిన్న సాయంత్రం ఇటు తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించినటువంటి తన ఫామ్ హౌస్ అజీజ్ నగర్లో ఉంది. ఆ అజీజ్ నగర్లో నిన్న మధ్యాహ్నం 3 గంటల నుంచి కూడా అక్కడ పార్టీ జరుగుతూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. పార్టీ జరుగుతుంటే మొత్తం 11 పైన కూడా ఇటు ఈగల్ టీము అలాగే ఎస్ఓటీ టీములు దాడులు చేశారు. అక్కడ డ్రగ్ పార్టీ జరుగుతుందని ఒక పక్క సమాచారంతో అక్కడ దాడులు చేశారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి ఆ పార్టీ స్టార్ట్ అవ్వగా ఒక్కొక్కరుగా ఆ పార్టీకి యాడ్ అయినట్టుగా తెలుస్తోంది. అందులో ప్రధానంగా 2 గ్రాముల కొకైన్ వాడినట్టుగా తెలుసు. అందులో పోలీసు వాళ్ళకు మాత్రం, అంటే ఈగల్ టీం వాళ్ళకు మాత్రం 1 గ్రామ్కి తక్కువ మోతాదులో వాళ్ళకు ఈ యొక్క కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. మిగతా కొకైన్ అంతా కూడా సేవించినట్టుగా తెలుస్తుంది. మొత్తం 11 మంది ఈ యొక్క డ్రగ్ పార్టీలో ఉండగా 5 మందికి నిన్న సాయంత్రం అప్పుడు అంటే ర్యాపిడ్ కిట్ల ద్వారా చేసినటువంటి యూరిన్ టెస్ట్ల ద్వారా అయితే 5 మందికి పాజిటివ్ రాగా మొత్తం 11 మందిని కూడా ఇవాళ ఎర్రగడ్డ ప్రభుత్వ ఆసుపత్రిలో వాళ్ళ రక్త నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించారు. అందులో మరో వ్యక్తికి, అంటే ఏలూరు టీడీపీ ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ కూడా పాజిటివ్గా వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే ఈ పార్టీలో కూడా గన్ ఫైరింగ్ కూడా కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. ఎస్ఓటీ టీంలో అలాగే ఈగల్ టీంలో ఫామ్ హౌస్లోకి ఎంట్రీ అవుతుండగానే ఒక బాణసంచా పేలిందా లేదంటే ఇంకేదైనా పేలిందంటే ఒక శబ్దం రావడంని గమనించారు. మొదటగా ఎస్ఓటీ టీం కానీ ఇటు ఈగల్ టీం కానీ బాణసంచా పేలినట్టుగా అనుకున్నారు. కానీ 1-2 సెకండ్స్లోనే కోలుకున్నారు. వెంటనే ఇది గన్ ఫైర్గా ఉందని భావించారు. వెంటనే అంటే బృందాలుగా ఎస్ఓటీ టీంలు కానీ అలాగే ఈగల్ టీము బృందాలుగా ఫామ్ హౌస్లోకి వెళ్ళే ప్రయత్నం చేసినటువంటి నేపథ్యంలో ఇది గన్ ఫైర్. ఢిల్లీకి సంబంధించినటువంటి వ్యాపారవేత్త రితీష్ శర్మ ఎవరైతే ఉన్నారో తను చేతిలో గన్ ఉండడాన్ని పోలీసులు గమనించారు. వెంటనే తనను అదుపులోకి తీసుకున్నారు. 4 రౌండ్లు గన్ ఫైర్ చేసినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ గన్కి సంబంధించి అది మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి తమ్ముడు రితీష్ రెడ్డికి సంబంధించినటువంటిగా గన్ ఉంది. తన గన్తో ఢిల్లీకి సంబంధించినటువంటి రితీష్ శర్మ ఎందుకు నితిన్ శర్మ ఎందుకు ఫైర్ చేయాల్సి వచ్చింది అనేటువంటి కోణంలో కూడా ఇటు పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఎందుకు గన్ తీయాల్సి వచ్చింది, తన లైసెన్స్ గన్ను ఇతనెందుకు వాడాడు అనే కోణంలో కూడా దర్యాప్తు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం ఈ కొకైన్ అసలు పార్టీకి ఎవరు తీసుకువచ్చారు, కౌశిక్ రవి అనేటువంటి వ్యక్తి తీసుకొచ్చినట్టుగా తెలుస్తోంది. తను సిమ్లా నుంచి కూడా దీన్ని తీసుకొని పార్టీకి తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఇది
ఎన్నాళ్ళ నుంచి అసలు కౌశిక్ ఏం చేస్తూ ఉంటాడు, కేవలం ఇలా డ్రగ్స్ సప్లై చేస్తాడా లేదంటే ఇంకేదైనా వ్యాపార దేవుల్లో భాగంగా వాళ్ళని కలవడానికి వచ్చారా? సో తరచుగా కూడా ఇటు పైలట్ రోహిత్ రెడ్డి వివాదం అవుతూ ఉన్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. తన ఫామ్ హౌస్లో రెగ్యులర్గా ఆ పార్టీస్ జరుగుతాయి అనేటువంటిది కూడా ఇటు ఈగల్ టీంకు పక్కా సమాచారం ఉంది. నిన్న 7 గంటల ప్రాంతంలోనే, సాయంత్రం 7 గంటల ప్రాంతంలోనే రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్కి సంబంధించిన ఫామ్ హౌస్లో డ్రగ్ పార్టీ జరుగుతుంది అనేటువంటిది ఈగల్ టీంకి పక్కా సమాచారం ఉంది. పక్కా సమాచారం నేపథ్యంలో ఇటు ఈగల్ టీంతో పాటు అలాగే ఎస్ఓటీ టీంతో పాటు ఆ క్లూస్ టీమ్, సో వీళ్ళందరూ కూడా విడతల వారీగా కూడా ఫామ్ హౌస్ పైన దాడి చేశారు. సో దాడిలో ఫామ్ హౌస్లో జరుగుతున్నటువంటి ఈ డ్రగ్ పార్టీని భగ్నం చేస్తారు. సో ఈ డ్రగ్ పార్టీతో పాటు అక్కడ కాల్పులు కలకలం రేపినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు ఆ రివాల్వర్కి సంబంధించినటువంటి ఏదైతే ఫైరింగ్ జరిగిందో సో దానిపైన కూడా కేసు నమోదు చేశారు. అలాగే ఎన్డీపీఎస్ దాంతోపాటు ఆంప్స్ కింద కూడా తో పాటు మరో 2 సెక్షన్ల కింద మొత్తం 4 సెక్షన్ల కింద అయితే కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తూ ఉంది. అలాగే ఎక్కువ మోతాదులో కనుక డ్రగ్స్ తీసుకున్నట్టు ఈ యొక్క టెస్టుల్లో కూడా రిజల్ట్ వస్తే కనుక ఖచ్చితంగా డిఅడిక్షన్ సెంటర్ లేదంటే రిహాబిలిటేషన్స్ కూడా పంపుదామని చెప్తున్నారు. సో డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు సామాన్యుడైనా సరే, ఎంపీ అయినా, మాజీ ఎమ్మెల్యే అయినా, ఎవరైనా సరే అందరికీ ఒకే చట్టాలు వర్తిస్తాయనేటువంటిది అయితే పోలీసులు చెప్తున్నారు. సో ఈగల్ టీం అయితే రిమాండ్కు పంపడానికే వాళ్ళ ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఫైనల్ నిర్ణయం మెజిస్ట్రేట్ ఎలా తీసుకుంటారనేటువంటిది అయితే వేచి చూసిన పరిస్థితి కనిపిస్తోంది. ఓకే దిలీప్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, ఇక మొయినాబాద్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ దగ్గర నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. విక్రమ్. అరుణ, మనం చూసుకోవచ్చు రాత్రి జరిగిన మొయినాబాద్ ఫామ్ హౌస్ లో జరిగిన డ్రగ్స్ కేసుకు సంబంధించి 6గురికి పాజిటివ్ వచ్చినట్లు స్పష్టంగా అర్థమవుతుంది. టీడీపీ ఎంపీ, ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ కూడా పాజిటివ్ వచ్చినట్టు పోలీసులు కన్ఫర్మ్ చేశారు. మనం చూసుకోవచ్చు ఒక ప్రజాప్రతినిధిగా ఉండి డ్రగ్స్ కేసులో ఉండడం పూర్తిగా విమర్శలకు తావిస్తుందని చెప్పుకోవచ్చు. మనం చూసుకోవచ్చు ఈ సంఘటనకు సంబంధించి ఈ కేసు ఇక్కడ ఈ డీల్ ఎందుకోసం కూర్చున్నారు, వీరంతా కూడా ఏదైనా డీల్ చేస్తున్నారా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సిమ్లా టు హైదరాబాద్ కు డ్రగ్స్ ఏ విధంగా సరఫరా జరిగింది, కొకైన్ కు సంబంధించి ఎవరు తీసుకొచ్చారు అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కౌశిక్ రవి సిమ్లా నుంచి గుర్తు తెలియని వ్యక్తి నుంచి కొనుగోలు చేసి హైదరాబాద్ తీసుకొచ్చారని చెప్తున్నారు. ఏ విధంగా తీసుకువచ్చారు అన్న దానిపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కౌశిక్ రవి తీసుకువచ్చిన డ్రగ్స్ కొకైన్ కు సంబంధించి ఎవరెవరికి సరఫరా చేశారు, గతంలో ఎవరికైనా సరఫరా చేశారా, పుట్టా మహేష్ యాదవ్ గతంలో ఏమైనా ఫామ్ హౌస్లలో పార్టీలలో పాల్గొంటే గతంలో తీసుకున్నారా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ నెట్వర్క్ ఏంటి, ఎవరెవరు ఇందులో కూర్చున్నారు, వారి మధ్య సంబంధాలు ఏంటి అన్న దానిపై కూడా పోలీసులు ఆరా తీస్తున్న పరిస్థితి అయితే ఉంది. మనం చూసుకోవచ్చు ఒకవైపు ఇది బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి సంబంధించిన ఫామ్ హౌస్, అతను కూడా ఈ పార్టీలో ఉన్నాడు. అదేవిధంగా టీడీపీకి చెందిన ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్, అతను కూడా ఈ పార్టీలో ఉన్నారు. మరోవైపు రియల్ ఎస్టేట్ వ్యాపారులు నమిత్ శర్మ లాంటి వాళ్ళు కూడా ఈ పార్టీలో ఉన్నారు. ఎందుకోసం వీరంతా కూడా భేటీ అయ్యారు, ఈ పార్టీకి గన్ తీసుకొచ్చారు, గన్ అవసరం ఏంటి అన్న దాని కోణంలో కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నారు. మనం చూసుకోవచ్చు వారి దగ్గర ఖాళీ షెల్స్ కూడా, బుల్లెట్ షెల్స్ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అసలు ఈ గన్ ఎందుకు తీసుకొచ్చారన్న కోణంలో పోలీసులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు మనం చూసుకోవచ్చు లిక్కర్, ఖరీదైన విదేశీ మద్యం కూడా ఈ పార్టీలో మనం చూసుకోవచ్చు. లిక్కర్, గన్స్, అదే విధంగా మాఫియాల ఇదంతా ఎందుకు కూర్చున్నారు అన్న దాని మీద కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మనం చూసుకోవచ్చు ఈ రాత్రి జరిగిన సినిమా రేంజ్ లో ఈ సంఘటన చోటు చేసుకుంది. 9:15 మొయినాబాద్ పోలీసులకు సమాచారం అందగానే 9:35 ఇక్కడికి చేరుకున్నారు. పోలీసులంతా కూడా ఇక్కడ మోహరించడం జరిగింది. 9:40 ఒక్కసారిగా లోపలికి పోలీసులు వచ్చే ప్రయత్నం చేస్తుండగా గాల్లోకి కాల్పులు జరపడం దేనికి సంకేతం అన్న దానిపై కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. అసలు ఇక్కడ వీరంతా ఎందుకోసం సిట్టింగ్ చేస్తున్నారు, వీకెండ్ పార్టీనా, వేరే దానికి ఏదైనా స్కెచ్ గీసారా అన్న దానిపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. మనం చూసుకోవచ్చు టీడీపీ ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ ఈ డ్రగ్స్ పార్టీలో ఎందుకోసం పాల్గొన్నారు, ఒక ప్రజాప్రతినిధిగా ఉండి డ్రగ్స్, అదేవిధంగా గన్ కల్చరు, డ్రగ్స్ కల్చరు పూర్తిగా ఈ పార్టీలో ఉందని తెలిసినప్పటికీ కూడా పాల్గొన్నాడా, వేరే ఇతర రీజన్స్ ఏమైనా ఉన్నాయా, వేరే స్కెచ్లు ఏమైనా గీస్తున్నారా అన్న దానిపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం 11 మంది పార్టీలు, డ్రైవర్ పైలట్ రోహిత్ రెడ్డికి చెందిన డ్రైవర్ శరత్ తో కలిపి మొత్తం 11 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే అందులో
10 మంది పురుషులు కాగా ఒకరు మహిళ ఉన్నారు. అయితే అందులో 6గురికి పాజిటివ్ రావడం జరిగింది డ్రగ్స్ టెస్టుల్లో. రాత్రి చూస్తే 5 మందికి పాజిటివ్ వచ్చింది, ఒకరిని మాత్రం పెండింగ్లో పెట్టడం జరిగింది. పుట్టా మహేష్ యాదవ్ రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే రాత్రి పెండింగ్ పెట్టారా, ఉదయం అయితే ప్రకటించేశారు. పుట్టా మహేష్ యాదవ్కు డ్రగ్స్ టెస్ట్లో పాజిటివ్ వచ్చిందని చెప్పి పోలీసులు ప్రకటించేశారు. అయితే ఈ కేసు వెనకాల వీరే ఉన్నారా, వీరికి నెట్వర్క్ ఏంటి, డ్రగ్స్ ఎవరెవరు సరఫరా చేశారు, ఇంకా ఎవరైనా ఈ పార్టీకి రావాల్సి ఉండేనా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అరుణ. రైట్ విక్రమ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. నిన్న రాత్రి మొయినాబాద్ ఫామ్ హౌస్లో డ్రగ్స్ పట్టుబడడం, అందులో ఏపీకి చెందిన ఎంపీ పట్టుబడడం రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టిస్తోంది. ఇక ఇదే అంశంపై అప్డేట్స్ మా ప్రతినిధి రవీంద్రని అడిగి తెలుసుకుందాం. రవీంద్ర, చెప్పండి, గత ప్రభుత్వంపై చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం డ్రగ్స్కి సంబంధించి కానీ మద్యానికి సంబంధించి కానీ బురద జల్లే ప్రయత్నాలు చేసింది. కానీ ఇప్పుడు ఎక్కడ డ్రగ్స్ దొరికినా, ఎక్కడ మద్యం పాలసీకి సంబంధించి స్కాములు జరిగినా అందులో టీడీపీ వాళ్ళు ప్రముఖంగా బయటకు వస్తున్నారు. అన్న, నిజానికి ఆంధ్రప్రదేశ్ చెందిన అధికార పార్టీ నాయకులు పక్క రాష్ట్రాల్లో పరువు తీస్తున్నారు. అధికార పార్టీలో ఉండి ప్రజలకు సేవ చేయాల్సినటువంటి వ్యక్తులు ఇప్పుడు ఏకంగా డ్రగ్స్ తీసుకుంటూ దొరికిపోవడం, పోలీసు కేసులో ఇరుక్కోవడం అనేది ఇప్పుడు రాజకీయంగా కూడా పెద్ద సంచలనంగా మారింది. ప్రధానంగా ఈరోజు ఆ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ ఎవరైతే ఉన్నారో ఏలూరు ఎంపీ, ఆయన డ్రగ్స్ తీసుకుంటూ దొరికిపోవడం, అందులో కూడా పాజిటివ్ వచ్చినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులతో పాటు మొత్తం కూటమి నేతలంతా కూడా తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. నిజానికి ఏలూరు లాంటి ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎంపీగా ఉన్నటువంటి పుట్ట మహేష్ యాదవ్ ఇప్పుడు నేరుగా హైదరాబాద్ వెళ్ళి డ్రగ్స్ తీసుకోవడం చూస్తుంటే ఈయనకి గతంలోనే ఈ డ్రగ్స్ నెట్వర్క్తో పెద్ద ఎత్తున సంబంధాలు ఉన్నాయనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే గతంలో ఆయన అనేక బిజినెస్లు చేసిన సందర్భంగా అనేక మందితోటి పరిచయాలు ఉన్నాయి. ఇప్పుడు రాజస్థాన్కి సంబంధించి జైపూర్ మాజీ ఎమ్మెల్యే నితీష్ శర్మను కూడా ఆయనే స్వయంగా పిలిపించి ఇక్కడ డ్రగ్స్ పార్టీ ఇచ్చారంటేనే మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఆ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ వెనక పెద్ద ఎత్తున ఒక నెట్వర్క్ ఉంది. ఆ నెట్వర్క్ ఈ చీకటి దందా ఏదైతే ఉందో, డ్రగ్స్ సంబంధించినటువంటి చీకటి దందాతోటి ఆయన సంబంధాలు, లింకులు అన్నీ ఉన్నాయనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఎదురవుతున్నప్పుడు కూడా అధికార పార్టీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదనేది కూడా స్పష్టంగా ప్రజల నుంచి ప్రశ్నలు అయితే వస్తున్నాయి. ఇప్పుడే కాదు, గతంలో కూడా అనేక సార్లు అధికార కూటమికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కానీ వారి పిల్లలు, కుటుంబ సభ్యులు దొరికిపోయినటువంటి పరిస్థితి ఉంది. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డి కూడా ఇటీవల హైదరాబాద్లో గంజాయి డ్రగ్స్ తీసుకుంటూ పోలీసులు పట్టుబట్టాడు. అప్పుడు కూడా ఆయన్ని కేసులో నుంచి బయటకు లాక్కొచ్చేందుకు పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ నుంచి అధికార పార్టీ నేతలే పోలీసుల మీద, తెలంగాణ పోలీసుల మీద ఒత్తిడి తీసుకొచ్చారు. అయినప్పుడు కూడా అప్పట్లో ఆయన మీద కేసు నమోదైంది. ఎందుకంటే గంజాయి తీసుకున్నట్టు పాజిటివ్గా కూడా రిజల్ట్ వచ్చింది. ఇప్పుడు పుట్టా మహేష్ యాదవ్ సంబంధించి కూడా రాత్రి నిజానికి పాజిటివ్గా వచ్చినప్పుడు కూడా కొద్దిసేపటి క్రితం వరకు కూడా ఆయన మీద పాజిటివ్గా ప్రకటన మాత్రం చేయలేపారు. ఎందుకంటే అధికార పార్టీ నుంచి పెద్ద ఎత్తున ఒత్తిళ్లు తెలంగాణ పోలీసుల మీద వచ్చినటువంటి నేపథ్యంలోనే పాజిటివ్ ప్రకటన చేయలేదనేది అర్థమవుతుంది. అయితే కొద్దిసేపటి క్రితమే ఆ ప్రకటన కూడా చేసినటువంటి పరిస్థితి నేపథ్యంలో అసలు ఏం జరుగుతుంది, ఎంతకాలం నుంచి ఈ ముఠాతోటి పుట్ట మహేష్ కుమార్ యాదవ్కి సంబంధాలు ఉన్నాయా అనేది కూడా తేలాల్సింది. గతంలో చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత డీకే ఆదికేశ్వర నాయుడు కుమారుడు డీకే శ్రీనివాస్ కూడా బెంగళూరులో డ్రగ్స్ కేసులో చిక్కున్నటువంటి పరిస్థితులు ఇవన్నీ చూస్తుంటే అధికారాన్ని అడ్డం పెట్టుకొని వీరు పెద్ద ఎత్తున ఇతర రాష్ట్రాల్లో సైతం ఈ విధంగా డ్రగ్స్ చేస్తూ ఇల్లీగల్ కార్యకలాపాల్లో పాల్గొంటున్నట్టు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు పుట్ట మహేష్ యాదవ్ దొరికినటువంటి పరిస్థితుల నేపథ్యంలో అధికార పార్టీ ఏం చర్యలు తీసుకోబోతుంది అనేది ప్రశ్నగా మారింది. అరుణ. ఓకే రవీందర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.